సో డాడీ ఎన్ని డేస్ అవుతుంది నీతో మాట్లాడి? 100 డేస్ అయిందా మాట్లాడి? ఓహో, అంటే లాక్స్ అంటే చాలా రోజులు అయింది అంతేనా? వీడియో కాల్ మాట్లాడుతున్నావా? మాట్లాడుతున్నావా? ఓకే, అంటే ఖుషి వాళ్ళ డాడీ ఇక్కడ ఉండడు, అబ్రాడ్లో ఉంటాడు. సో ఆ డీటెయిల్స్ కూడా మనం కనుక్కుందాం. సో మీ డాడీతో మాట్లాడతావు నువ్వు ఇప్పుడు? కొద్దిసేపు అయినాక మాట్లాడతావా? ఎప్పుడు మాట్లాడతావు? మా డాడీ అప్పుడు ఫోన్ చేసేటప్పుడు మాట్లాడతా. ఓకే, మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు డాడీ? లిఫ్ట్ చేస్తాడా? ఏం వర్క్ చేస్తాడు డాడీ అక్కడ? ఏం పని చేస్తాడు? డ్యూటీ. ఏం డ్యూటీ? అందరికి చాయ్ పోతాడు. ఓకే ఓకే, డ్యూటీ చేసుకొని పైసలు తీసుకొని వస్తాడు. ఓకే, నాకు రాగా చాక్లెట్ తెస్తాడు అంటనా? తెచ్చిండా ఎప్పుడైనా? తెచ్చిండా? ఓకే, డాడీ పేరు ఏం పేరు? రాజు. సో ఫోన్ చేస్తావు కదా నువ్వు? కొండ మీద రాజా? గోనపల్లి రాజా. ఓకే, అంటే మీ ఇంటి పేరుతో సహా చెప్పినావా మొత్తం? ఓకే, నీ పేరు మరి? నా పేరు గోనపల్లి ఖుషియా? సో ఎవరు నేర్పించారు ఇంటి పేరుతో చెప్పాలని? మా నాని. మీ నానియా? మీ నాని పేరు ఏం పేరు? కనకమ్మ పేరు. మరి మొత్తం చెప్పలే, ఇంటి పేరు చెప్పలే? నువ్వు చెప్పాలి కదా. చెప్పు. గోనపల్లి కనకవ్వ. ఓకే, మీ మామ పేరు? మీ మామ పేరు? మంద కార్తిక్, మంద పవన్. ఆహా, వాళ్ళది వేరా ఇంటి పేరు? మందనా? వాళ్ళ ఇంటి పేరు మందనా? వాళ్ళు ఎవరు? మన వాళ్ళు మందోళ్ళు, మరి మన ఓకే, వాళ్ళు మందోళ్ళు, మేము గౌండ్లోళ్ళు. ఓకే, సో అట్లా డిఫరెన్స్ ఉంటుందా? మనం వాళ్ళు గౌండ్లోళ్ళు కదా. మరి మేము పెట్టుకున్నాం అట్లా గౌండ్లో. గౌండ్లో అంటే ఏం చేస్తారు అసలు? గౌండ్లో అంటే షేర్ చేసుకుంటారు, తాళ్ళు ఎత్తారు, ఈత కొడతారు, ఈత కళ్ళు ఎత్తారు, నీళ్ళు పోతారు. ఓకే, కళ్ళు అమ్ముతారా? అమ్ముతారు. ఓకే, అయితే ఈత చెట్లు ఎక్కుతారా? ఎక్కుతారు. నువ్వు ఎక్కినావు ఎప్పుడన్నా? మీ నాన్న ఎక్కిండా? మీ నాన్న మీ డాడీ ఎక్కలే? తాత ఎక్కిందా? మీ ఇంట్లో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు ఎక్కుతారు? మా పెద్దనాన్న. ఎక్కినప్పుడు ఏమేమి చేస్తాడు పైకి వెళ్ళి? ఒకసారి ముంజకాయలు ఎత్తాడు, ఓకే ఓకే, మరి నాకు ఎప్పుడన్నా పంపించలే నాకు ముంజలు? నెక్స్ట్ టైం పంపిస్తా. నాకు ఇప్పుడు కావాలి. ఇప్పుడే కావాలి. నువ్వు తాటి చెట్టు ఎక్కాలి. ఎక్కుతావా ఇప్పుడు? ఎందుకు ఎక్కరాదా? నేను ఎక్కల్లా? నేర్చుకుంటున్నా. స్తంభాలు ఎక్కుతుండా? స్తంభాలు ఎక్కుతాడు. ఓకే, చెట్లు ఎక్కుతావా? తాటి చెట్టు ఎక్కాలని చెప్పి ప్రాక్టీస్ చేస్తున్నావా? కళ్ళు తాగుతావా? ఎందుకు తాగు? నాకు ఇష్టం లేదు. కళ్ళు ఏ కలర్ ఉంటుంది? కళ్ళు? గ్రీన్ కలర్ ఉంటుందా కళ్ళు? వైట్ కలర్ ఉంటుందిగా. టేస్ట్ ఎట్లుంటుంది? ఎట్లా తెలుసు నీకు? టేస్ట్ ఎట్లా తెలుసు? తాత తాగితే టేస్ట్ ఎట్లా? నీకు ఎట్లా తెలిసింది? నీకు కొంచెం పోసిండు కదా తాగేటప్పుడు, మరి ఎట్లా తెలుసు? లేదు ఖుషి, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా దగ్గర వీడియో ఉంది, నువ్వు కళ్ళు తాగింది. ఒక చిన్న గ్లాస్లో తాగినావు. కళ్ళు తాగడా? ఓకే, సో అంటే ఇంత బాగా మాట్లాడుతున్నాడు. అంటే వాడితో మాట్లాడుతుంటే మాట్లాడిపియాలని అనిపిస్తుంది. అంటే ఎంటర్టైన్మెంట్ కూడా అవుతారు జనాలు చాలామంది. సో ఈ వీడియోలు అన్నీ చేస్తుంటే అంటే మీరు చెప్పంగానే చేస్తున్నాడు. ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత వ్యూస్ వస్తున్నాయి కదా చాలా. సో వాటిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఎట్లుంటుంది? మంచిగా అనిపిస్తుంది. వాళ్ళ కామెంట్స్లో ప్రతి కామెంట్లో మంచిగా, ఇవాళ ఒక్కసారి కూడా బ్యాడ్ కామెంట్ అనేది రాలేదు. అందరు మంచిగా కామెంట్ చేస్తారు, అక్క అల్లుడు సూపర్ అని చెప్పి చేస్తారు. ఓకే, చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఖుషి దగ్గర ఈ టాలెంట్ ఉంది, ఖుషిని అందరికి పరిచయం చేద్దామని చెప్పేసి అసలు ఎప్పుడు అనుకున్నారు? ఎందుకు అనుకున్నారు? వీడు చిన్నప్పటి నుంచి కొంచెం యాక్షన్ చేస్తాడు అన్నట్టు. 2 years 3 years అప్పటి నుంచే నేను వీడియోలు స్టార్ట్ చేసిన చిన్నగా. ఏదో నా సంబరాని కోసం అని తీసిన తర్వాత ఇక టిక్ టాక్లో తీసిన తర్వాత, ఇది వచ్చిన తర్వాత ఇన్స్టాలో కూడా తీసిన తర్వాత ఇక మన నువ్వత్తవాని నేను ఓ రబ్బయ్య అనే సాంగ్ ఉంది కదా, అప్పటి నుంచి ఇక మంచి వ్యూస్ వచ్చినాయి. తర్వాత ఇక మా ఖుషిని కూడా చూసేటోళ్ళు ఉన్నారు.
ఓకే వీడిని కూడా జనాలకి చూపిద్దాం, వీని టాలెంట్ అందరికి చూపిద్దాం అని చెప్పి నాకు కూడా ఇంట్రెస్ట్ అని వీడియో తీయడం స్టార్ట్ చేసిన. ఓకే ఇక్కడ వరకు అయిపోయినావా? ఏమైనా మంచి పేరు వచ్చిందా? వచ్చిందా? ఎట్లా వచ్చింది పేరు? ఏమంటున్నారు బయట? నువ్వు స్కూల్కి పోతావు కదా, స్కూల్లో మీ టీచర్స్ ఏమంటున్నారు? కృతిక్ అంటారా? కాదు, వీడియోలో చూస్తారా? చూసారు. ఏమంటారు? ఏదో కామెంట్ పెడతారు, పొట్టోడా బుద్ధోడా అని వేసారు. ఓకే, అంటే పిలవడమా? నీకు కింద వీడియోకి కామెంట్లు పెడతారా? కామెంట్ పెడతారా? నీకు చదవడానికి వస్తుందా? చదవడానికి వస్తుందా నీకు? వస్తుందా? ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? ఫస్ట్ క్లాసా? ఫస్ట్ క్లాస్. నువ్వు యూకేజీ చదువుకున్నావు కదా, యూకేజీ తర్వాత ఫస్ట్ క్లాస్కి వచ్చినావు కదా. యూకేజీలో ఏ ర్యాంక్ వచ్చింది నీకు? ఏ ర్యాంక్ అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చింది. సెకండ్ ర్యాంక్ వచ్చిందా? థర్డ్ ర్యాంక్ వచ్చింది, ఫోర్త్ ర్యాంక్ వచ్చింది. కాదు, నువ్వు నెత్తెందుకు గోకుతున్నావు? నెత్తెందుకు గోకుతున్నావు? గుల గుల పెడతాంది. ఎందుకు? ఏమో పెయిన్లు ఉన్నాయేమో. నిజం చెప్పు. మరి ఎందుకు? ఏమో స్నానం చేయలే? నిజం చెప్పు. చేయలేవంటే మీ మమ్మీ చెప్పింది నాకు రాగానే, వీడు స్నానం చేయమంటే చేయలేడని. చేసినావు. మరి అంటుంది కదా మామయ్యనా? నీకు ఎట్లా మామయ్య అవుతాడు? నువ్వు అక్క ఇస్తావు కదా, మరి నాకు మామయ్య కాకపోతే ఏమవుతాడు? ఎవరు పిలుస్తారు అక్క? కాదు, నువ్వు మా మమ్మీని అక్క పిలుస్తున్నావు, మరి నేను మామయ్య నిలవచ్చా? పిలవచ్చు కదా, పిలిచేసినావు కదా ఆల్రెడీ. కాదు, ఈ వరుసలన్నీ తెలుసా మనోనికి? బాగా. ఓకే, వరుసలు తెలుసు. నేను ఎవరికన్నా బాబాయ్ అంటే ఆడు తాతయ్య అంటాడు, నేను అన్న అంటే మామ అంటాడు. ఓకే, అవునా? ఈ వరుసలు ఎట్లా తెలుసు నీకు? కలుపుకుంటాడు అందరిని. ఓకే, అంతేనా? సరే, నేను ఇప్పుడు నిన్ను క్వశ్చన్లు అడుగుతున్నా కదా, కోపం వస్తుందా నీకు? ఏమనిపిస్తుంది? సంబరం వస్తుందా? మరి నీళ్ళు ఎందుకు తాగినావు ఇంతకుముందు? వాటర్ ఎందుకు తాగినావు? దూపైందా? టాయిలెట్ వస్తుందని అబద్ధం చెప్పినావు ఎందుకు? 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 మీ గర్ల్ ఫ్రెండ్ పేరు అడిగితే అసలు ఏంటిది గర్ల్ ఫ్రెండ్ అంటే? ఏంటి తెలుసు కదా మనోడికి కదా, గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి తెలుసా నీకు? తెలుసు. ఎవరు? తెలుసు కదా. ఎవరు? చెప్పు, నిజం చెప్పు. శశిరా గర్ల్ ఫ్రెండ్ కదా. మరి మీ మమ్మీ ఎప్పుడైనా కొట్టిందా నీకు? కొట్టలేదా? పిచ్చి పిచ్చి చేస్తే కొడుతుందా? ఏం చేస్తావు పిచ్చి పిచ్చిగా? అదే ఏం చేస్తావు? ఏం చేస్తా అంటే మూలకునే ముంగ తీసి పెడతా. సో ఈ గ్యాస్ లేపుతావాను? ఇది మూలకుంది కదా. మరి ఏం లేపుతావు? అది మన మా అమ్మని గిరి అంటాడు కదా అంట, మా మమ్మీ వెళ్తాయి, నువ్వు మూలకున్న ముంగటేసినావు కదరా అని అప్పుడప్పుడా? కాదు, నువ్వు మాటలు బాగా మాట్లాడతావు కదా, ఏదున్నా అని అమ్మని తిట్టడం కానీ అది ఇది. సో ఈ మధ్యలో ఒక పాట కూడా పాడారు ఇద్దరు, చిప్స్ అమ్మ నాకు చిప్స్ కావాలంటే ఏదో పాట పాడారు కదా, అదొకసారి చేయండి. ఆరోగ్యకరమైన వంట నేను చేయంగా దుకాణంలో చిప్స్ కు పోతావా కొడుక? ఒక్కటే మమ్మీ. ఒకటద్దు రెండద్దు అస్సలే తినడద్దు, సక్కంగా అండింది తినిపండు వారి. ఒక్కటే మమ్మీ. అసలు సూపర్. ఆ పాటలు మీరు ఇట్లా క్రియేట్ చేసేసారు. ఇది మొత్తం మీరు రాస్తారా? లేక నేను రాసుకుంటా. ఓకే, ఈ కంటెంట్ మొత్తం మీరు రాయడం. ఓకే, అంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారా మీకు కంటెంట్ రాయడానికి? లేదు, నేనే. అంటే ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఆలోచిస్తారా? ఇప్పుడు నేను పంపను పోయి. టాయిలెట్ వస్తుందంట, ఖుషిగా వెళ్ళిపోతున్నాడు. చేతులు కడుకున్నా? నిజం చెప్పు. కడుకున్నా? సో మైదా కూడా పెట్టుకుంటావాను? మైదా కంట పిచ్చా? అవునా? ఎందుకు మైదా కంట పిచ్చా? ఎందుకు? అమ్మాయిలు పెట్టుకుంటారు కదా, మైదాకి అమ్మాయిలు పెట్టుకుంటారు కదా. పెట్టుకోరు. నువ్వు పెట్టుకోవా? మేము పెట్టుకోము. ఎక్కడ రాసిందాడు? ఎక్కడ రాసింది? అది బుక్ లో రాసింది. చూద్దాం. మా ఇంటి కాడ ఉంది అది.
మా ఇంటికాడ ఉంది. ఇంటికాడ ఉందా? సరే సరే తీయా, నమ్మేసినావా? సరే మళ్ళీ రేపటి నుంచి మైదా పెట్టుకుంటావా? పెట్టుకో. అప్పుడప్పుడు పెట్టుకుంటా. అప్పుడప్పుడు మా అమ్మమ్మ పెట్టుకుంటే నాకు ఎడుతుంది. ఓకే, నువ్వే పెట్టుకున్నావు అంట కదా అది. మరి అమ్మమ్మ పెట్టింది అని అబద్ధం చెప్తున్నా. అమ్మమ్మ నూరుతుంది. ఇట్లా మైదా పెట్టుకుంటా అంటే పెట్టుకుంటా. అంతేనా? సో మీ నాన్నమ్మ నువ్వు సతాయిస్తావా ఇంట్లో? సతాయిస్తా ఉంటా కదా. మీ నాన్నమ్మ పాట పాడితే నువ్వు డాన్స్ చేస్తా ఉంటా కదా. చేసిన ఒకసారి. చేసినావా? మా అమ్మ వీడియో తీసింది. ఆ వీడియో కూడా నేను కూడా చూసినా. రీసెంట్ గా మీ ఊర్లో ఏదో బోనాల దావత్ అయింది కదా, నువ్వు మంచిగా డాన్స్ చేసినావు కదా. ఎవరు నేర్పించారు డాన్స్? మీ మామలు నేర్పించారా? మీ మామలు నీకన్నా మంచిగా ఆడతారా డాన్స్? నేర్పించారు. వాళ్ళే నేర్పించారా? చిన్న మామ మంచిగా డాన్స్ ఆడతాడా, పెద్ద మామ మంచిగా డాన్స్ ఆడతాడా? ఇద్దరు ఆడతారా? సరే, నీకు ఎవరు ఎక్కువ మంచి సపోర్ట్ చేసేది ఎవరు? పెద్ద మామనా చిన్న మామనా? ఇద్దరా? ఇద్దరు ఇట్లా ఎవరు కొడతారు నిన్ను? నన్ను కొట్టారు. నన్ను ఎవ్వరు కొట్టారు. ఎవ్వరు కొట్టరా? మీ మమ్మీ కూడా కొట్టదా? నిజం చెప్పు, నువ్వు హీరోవా మోడల్వా? ఖుషి మోడల్. ఇప్పుడే కాదు, మా మమ్మీ చేస్తుంది. ఏం చేస్తుంది మీ మమ్మీ? హీరో చేస్తుంది అంటనా? చెప్పిందా? చెప్పింది. ఏమని చెప్పింది? నేను హీరో చేస్తా, గొప్పతనం చేస్తా అని చెప్పింది. ఏం చేస్తారు అడుగురు మరి. కాదు, నేను అడిగిన చెప్పింది. రీసెంట్ గా నీకు ఒక సాంగ్ లా ఛాన్స్ వచ్చిందంట, పోయినావు, చేయకుండా వచ్చేసినావు అంటే ఎందుకు? భయపడ్డా. ఎందుకు భయం? అది మేకప్ వేసుకున్నాను. మేకప్ వేసుకుంటే భయం. మేకప్ వేసుకుంటే ఎందుకు భయం? వాళ్ళు నాకు పోలీస్ కంప్లీట్ అన్నారు, అందుకే భయపడ్డా. అందుకు భయపడ్డావా? హీరోలు భయం పడొద్దు కదా. నేను అయినా అయితే ఇప్పుడు హీరో అవుతావు కదా నువ్వు ఫ్యూచర్ లా. అయితా పెద్ద ఇప్పుడే కాదు, మరి ఇప్పటి నుంచా సినిమా తీసుకుంటే అయితే నేను. నువ్వు పాట తీసినాక సినిమా తీయాలి. ఫస్ట్ చిన్న నుంచి పెద్ద. ఓకేనా? ఇప్పటి నుంచి భయం పడొద్దు, ఏ ఛాన్స్ వచ్చినా చెయ్యాలి. సరేనా? ఫోక్ సాంగ్ తీయాలి, యాక్టింగ్ చేయాలి, షార్ట్ ఫిల్మ్ తీయాలి, కామెడీ వీడియో తీయాలి, అన్ని చేయాలి. డీజే పెడితే ఏం చేస్తావు? నువ్వు నెత్తెందుకోకుంటున్నావు నాకు అర్థం అయితేలే. నువ్వు కావాలని చెప్తున్నావు. ఇట్లా కావాలని చేస్తున్నావు అంట. మామ అడిగిన దానికి సమాధానం ఏం చెప్పాలని ఆలోచిస్తున్నావా? ఇట్లా ఆలోచిస్తారు కదా, నెత్తిపోకుంటారా? అవునా? సరే, కొద్దిసేపు మీ మమ్మీతో మాట్లాడుతాను నేను ఇప్పుడు. సరేనా?